హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే కొన్ని ఆకుకూరల్లోని ఔషధ గుణాలు తెలుసుకుంటూ కొన్ని విత్తనాలు అయితే వేసుకుందాము. ఇవి మనం బయట కొనడానికి వీలు లేకుండా మన మిద్దె తోటలో కానీ బాల్కనీలో కానీ చిన్నపాటి పిట్టగోడ పైన కానీ పెంచుకోవడానికి వీలుంటుంది. ఇలాంటి మొక్కలను ఏంటంటే మనం పెంచుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆకుకూరలో ఈ కోడి జుట్టు కూర పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం పెద్దగా పట్టించుకోము, కానీ దీంట్లో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అవి ఏంటివనేది మనం ముందు వీడియోలో అయితే చెప్తూ ఉంటాను. వీడియో చూస్తుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి, మరింతమందికి రీచ్ అవుతుంది. మీ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. చూడండి, ఇప్పుడైతే మనము ఈ ఆకుకూరని అయితే తీసుకుంటున్నాము. ఇది చూసినట్టయితే నేను వేస్ట్ కంటైనర్లో కిచెన్ వేస్ట్ తయారు చేసుకోవడానికి వేసుకున్నాను. ఆ కిచెన్ వేస్ట్ ప్రాసెస్లో మనకి కోడి జుట్టు కూర అయితే వచ్చింది. ఈ ఆకుకూర ఎంతో మంచిది ఆరోగ్యానికి. ఎట్లా అంటే మనకి చర్మం పైన వచ్చే స్కిన్ ఎలర్జీలు అలాంటివన్నీ పోవడంతో పాటు దురద అలాంటివి వస్తుంటాయి కదా కొంతమందికి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, ఇవన్నీ కూడా మనకు పోతుంది. దాంతోపాటు మనకి కండరాల పటుత్వం కూడా చాలా బాగుంటుంది. బోన్స్లో ఇది మనకి వేళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాతం నొప్పులు అంటారు, అవన్నీ కూడా మటుమాయం అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ శనగకూర ఉంటుంది కదా, ఈ శనగకూర మనకి ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో అయితే శనగలు వేసినప్పుడు మనకు పైన ఆ చిగుళ్ళు తీసుకోవడానికి వండుకొని తినడానికి అవకాశం ఉంటుంది. అదే మనకి ఇక్కడ సిటీలో చాలా తక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇలాంటివి ఏంటంటే మనం పండించుకొని తింటేనే మనకి దాంట్లో ఉన్న మంచి ప్రోటీన్స్ అనేవి మన శరీరానికి అందుతూ ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే వస్తాయి. కోడి జుట్టు కూర ఏంటంటే మనకు ఒక్క విత్తనం ఒక్కసారి పడిందనుకో అది మొలకెత్తుతూనే ఉంటుంది, ఇంకా మనం వేయకుండానే అన్ని కుండీలలో వస్తుంది. ఈ శనగలు ఏంటంటే కొంచెం విత్తనాలు మొలకెత్తడానికి మనకు టైం అయితే పడుతుంది, ఒక 25 రోజుల వరకు. ఆ తర్వాత వాటిని ఆకుకూరని మనం పైన కొద్దిగా తీసేసుకుంటూ ఉండాలి. మనం ఏంటంటే టిప్స్ తీస్తాం కదా వేరే మొక్కలకి, ఆ విధంగా తీస్తూ ఉంటే చెట్టు గుబ్బూరుగా వస్తుంది. తర్వాత మనకి హరిబూట్ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క దంటుని తీసి మనం వేరే వేరే కుండీలలో పెట్టుకోవాలి. అదే దంటు అంటే ఒక్కొక్క మొక్క అండి, ఊర్లలో దంట్లు అనే అంటారు. ఈ విధంగా నేను ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వీలైనంత వరకు ఈ విధంగా వేస్తాను. మనం ఆకుకూర తీసుకున్న తర్వాత దూరంగా ఒక్కొక్క దాన్ని తీసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి హరిబూటు మనమే పండించి ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. మరి మన ముందు వీడియోలో ఏ విధంగా పెరుగుతాయి అనేది మీకైతే చూపిస్తాను. లాస్ట్ ఇయర్ అయితే మనకు ఒక 4-5 కుండీలు అయితే తీసుకొని తిన్నాము. ఈ విధంగా ఏంటంటే ఎప్పటికప్పుడు కొన్ని విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. కొన్ని ఏంటంటే మనకు విత్తనాలు లేవు అంటే కొమ్మలు కూడా నాటుకోవచ్చు అనమాట. కొమ్మల ద్వారా కూడా పెరుగుతాయి. అందులో ముఖ్యంగా గంగవాయిల్ కూర, పాలకూర, కొన్ని రకాల గోంగూర, తోటకూర ఇలాంటివి కాడలు ముదురుగా ఉన్నప్పుడు నాటుకుంటే అవి కూడా పెరుగుతాయి. ఇక్కడ చూడండి, మనం గంగవాయిల్ కూర కొమ్మలని నాటుకున్నాము. ఈ గంగవాయిల్ కూర ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదా, పిల్లలకి వేడికి మనకి విష జ్వరాలు అనేటివి వస్తూ ఉంటాయి. కొంచెం వేడి ఎక్కువైనప్పుడు పిల్లలకి తట్టుకోకుండా వాంతులు మోషన్స్ అవుతూ వేడి జ్వరాలు వస్తాయి కదా, దానికి ఆ గంగవాయిల్ కూర చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. అలాంటివి మనము కొమ్మల ద్వారా ఒక్కసారి నాటుకున్నాం అనుకోండి, ఇంకా విత్తనాలు పడి మొలుస్తూనే ఉంటాయి. చూసారు కదా, ఈ కోడి జుట్టు కూర అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ కంపోస్ట్లో ఒక విత్తనంతో మనకి ఇన్ని మొక్కలు అయితే వస్తుంటాయి. దీన్ని మీరు పూర్తిగా తీసేయాలి అనుకుంటే మీరు ఆ వేరుతో సహా తీసేయించుకోవచ్చు. ఇది ఏంటంటే కాడలు లేతగా ఉన్నంత వరకు తీసుకొని కట్ చేసుకొని మనం వండుకున్నాం అనుకోండి, చాలా మంచి ఆకుకూర. పూర్తిగా ఇదే కాకుండా అన్ని రకాల ఆకుకూరలు కూడా కలిపి వండుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆకుకూరలు ఏంటంటే మనకి కొందామన్నా కానీ దొరకవు, మనకు అనుకున్నప్పుడు దొరకవు. ఇంకొకటి ఏంటంటే మనము ఇలాంటివి చిన్నవి చేసుకున్నాం అనుకోండి, మనకి కూరగాయలు వండేటానికి 45 రోజుల టైం పడుతుంది కదా, ఆ లోపల మనం ఇవి వండుకోవచ్చు అనమాట. అన్ని ఆకుకూరలను కలగూరలాగా కలిపి వండుకోవచ్చు. ఇంకా నేను ఏ కంటైనర్ కూడా ఖాళీ ఉండకుండా కొన్ని ధనియాలు ఉంటే కూడా వేసిన. కిచెన్ వేస్ట్లో ఏంటంటే మనము విత్తనాలు మామూలుగా చల్లినా కానీ ఈ విధంగా వస్తూనే ఉంటాయి. మనం మామూలుగా ఈ ధనియాలు అన్ని విత్తనాలతో పోలిస్తే ఏంటంటే కొంచెం మొలకెత్తడానికి టైం పడుతుంది. అదే మీరు కిచెన్ వేస్ట్ ప్రాసెస్లో వేసిన మట్టిలో వేసేయండి, అలా
ఎంతో ఈజీగా వస్తాయి, ఎలాంటి కేరింగ్ లేకపోయినా వస్తాయి. ఇంక ఈ మల్లె చెట్టు మనం మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది, పూల కోసం రెడీ చేసుకోవాలి కదా, అందుకోసం ఇంకా ఇప్పుడే చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తున్నాను అనమాట, పెరగనీయకుండా. ఈ తోటకూరకి ఏంటంటే మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి మనకి కళ్ళు మంటగా అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇది తినడం వల్ల మంచిగా అవుతుందంట. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పల్లెటూళ్ళల్లో అయితే చేస్తారండి. ఏ ఆకుకూరలు దొరకకపోయినా చేనులో గట్ల పొంటి ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కూరలాగా పెరుగుతుంది. కోయి తోటకూర, పిచ్చి కూర, మళ్ళీ కోడి జుట్టు కూర, ఇట్లా రకరకాలుగా అయితే పిలుస్తూ ఉంటారు. ఇది మనము పెద్దగా పట్టించుకోము, ఏంది అన్నిట్లో ఇది వస్తుంది కుండీలలో అనుకుంటాం, కానీ దీంట్లో అయితే చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈరోజు హార్వెస్ట్లో ఈ విధంగా కొన్ని ఆకుకూరలు అయితే తీసుకున్నాను. దాంతోపాటు కొన్ని టమాటాలు కూడా తీసుకుందాము. మనము ఈ టమాటాలు చూసారు కదా మీరు ముందు వీడియోలో, ఇది ఈ కిచెన్ వేస్ట్ తోటి ఈ లేయర్ మెథడ్లో చేసుకోండి. ఎలాంటి కూడా ఎరువులు వేయకుండానే మనకి పెస్టులు కూడా రాకుండా మొక్కకి కాయలు ఎక్కువగా వస్తాయి. పండ్ల మొక్కలకైతే పండ్లు కూడా చాలా టేస్ట్గా వస్తాయండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఏంటంటే మన గార్డెన్లో కొద్దిపాటే ఉంటాయి కాబట్టి కొన్ని అట్లా కొన్ని కిచెన్ వేస్ట్ తోటి ఇట్లా రకరకాలుగా అయితే పండిస్తున్నాను. మొత్తం కూడా ఆర్గానిక్గా అయితే మనము బయట నుంచి ఏ ఫెర్టిలైజర్స్ వాడకుండా ఈ విధంగా అయితే వస్తున్నాయి. చూసారు కదా, మీ దగ్గర పెద్ద కంటైనర్స్ లేవనుకున్నప్పుడు ఇట్లా చాక్లెట్ డబ్బాలైనా సరే, సర్ఫ్వి, ఆయిల్వి క్యాన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం ఈ విధంగా పండించుకోవచ్చు అండి. ఎంతో ఈజీగా ఈ గార్డెనింగ్ చేసుకోవచ్చు, ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం. మరి ఈ హార్వెస్ట్లో భాగంగా చూడండి, ధనియాలు మీకు విత్తనాలుగా మార్చుకోవాలంటే కొన్ని అక్కడక్కడ అట్లా వదిలేసేయండి. విత్తనాలు వస్తే కొన్ని మన గార్డెన్లో కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో వేసుకోవాలి, కాకపోతే 1-2 విత్తనాలు అయితే సరిపోవు కదా. మనం ఒక పెద్ద ట్రేలో ఒక 10 దాకా అయినా వేసుకుంటే అప్పుడు విత్తనాలు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా మన పుదీనా ఎంత బాగా వచ్చింది కదా, కొమ్మలే అయినా కానీ ఇంత గుబురుగా వచ్చింది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కొన్ని మొక్కలు అయితే కొన్ని మనం ఎంత కేరింగ్గా తీసుకున్నా కానీ అస్సలు పెరగవు. దీన్ని అస్సలు పట్టించుకోలేదు, అయినా కానీ కొమ్మలు గుచ్చేసి రోజు మన రైస్ కడిగిన వాటరు, పప్పు కడిగిన వాటర్ ఇవన్నీ ఇస్తూ ఇంకా మన కిచెన్ వేస్ట్ ప్రాసెస్ తోటి తయారు చేసుకున్న మట్టిలో అయితే డైరెక్ట్గా గుచ్చానండి. కొంచెం నీడలో పెట్టుకున్నాను, ఇంకా సరే ఎంత గుబురుగా వచ్చింది. వీటికి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ఈ పైన కొమ్మలు కట్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఇంకా టబ్బు నిండా గుబురుగా వస్తుంది. కొన్ని ఎంత పట్టించుకున్నా పెరగవు, కొన్ని అయితే ఇట్లా మనము మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వాటంతలు అవి చాలా బాగా పెరుగుతుంటాయి. ముఖ్యంగా మీరు గార్డెన్లో వచ్చే వేస్ట్ ఆకులని అస్సలు పడేయకండి. వాటిని అయితే మంచిగా నీళ్ళల్లో వేసి పెట్టేస్తే ఫెర్టిలైజర్గా మారుతుంది. నేను కావాలని కామెంట్లో చెప్తే దాన్ని ఏ విధంగా అనేది మీకు ప్రాసెసింగ్ వీడియో అయితే పెడతాను. చూసారు కదా, ఈ విధంగా ప్రతి ఒక్కటైతే నేను అన్నీ కూడా వేస్ట్ వాటితోటి బెస్ట్ రిజల్ట్స్ తోటైతే ఇంట్లోకి సరిపడిన చిన్న చిన్న ఆకుకూరలని కూరగాయలు లేని టైంలో ఈ విధంగా అయితే తీసుకుంటూ ఉన్నాను. ఈరోజు హార్వెస్ట్లో భాగంగా ఈ ఆకుకూరలను, ఈ కొన్ని టమాటాలను ఇవైతే అవసరానికి సరిపడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనము ఇలా తీసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. వండుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఇంకా ఈ పుదీనాని ఏంటంటే మనము సమ్మర్ వస్తుంది కదా, ఇప్పుడు కొన్ని రకాల మనము సబ్జా గింజలతోటి షర్బత్లు అవి ఇవి చేసుకుంటాము. ఇంకా రోటి పచ్చళ్ళలోకి కూడా చాలా బాగుంటాయి. కూరగాయలు ఏవి లేనన్న టైంలో ఈ పుదీనా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇంకా మనకి స్కిన్ ఎలర్జీలు అలాంటివి ఏవి ఎక్కువ రాకుండా కాపాడుతూ ఉంటుంది. మనకి పిల్లలకు కూడా చాలా మంచిది, ఆకలిని కూడా పెంచుతుంది. మనము ప్రతి ఆకుకూరలో కానీ మంచి ఔషధ గుణాలు అయితే ఉంటాయి. వీటిని ఏంటంటే మనం గుర్తించి వాటిని ఇట్లా మనము ఎప్పటికప్పుడు పెంచుకొని వండుకొని తినగలగాలి. మనం బయట కొనాలంటే ఎక్కువ రేటు ఉంటాయి కదా, ఇట్లా పెంచుకొని తినడం వల్ల మనకి ఆ ఖర్చు తెలియదు, ఇంకొకటి మనం పెంచుకొని తింటున్నామన్న ఆనందం అయితే మిగులుతుంది. ముఖ్యంగా ఈ ఆకుకూరను గమనించారా? మీలో ఎంతమందికి తెలుసండి ఈ ఆకుకూర? చూడండి, ఈ ఆకుకూరని ఇప్పటివరకు పెంచకపోతే తప్పకుండా పెంచండి. ఇది ఆకుకూర వచ్చేసి ఆవకూర అండి. ఇది మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ఆకుకూర. ఈ ఆకుకూర తినడం వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ కణాలు మనకి ఉత్పత్తి అవ్వకుండా ఉంటాయి. మనకి ఎలాంటి చెడు క్యాన్సర్లు కూడా రాకుండా అరికడుతుంది. ఇది ఎక్కువగా నార్త్ ఇండియా సైడ్ అయితే వండుకొని తింటుంటారు. మన ఇక్కడ
అయితే చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ఇది ఏంటంటే చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యంలో వేడిని పెంచుతుంది. ఇంకొకటి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా తోడ్పడుతుందనమాట. ఇలాంటి ఆకుకూరలని మనం బయట కొందామంటే అస్సలు దొరకవు. వీటిని ఏంటంటే మనం పండించుకొనే తినాలి. వీటిని విత్తనాలు పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండే ఆవాలని మనం మామూలుగా మట్టిలో వేసేసినా కానీ అంత ఈజీగా వస్తాయి. ఈ విత్తనాలు ఏ విధంగా అంటే నేను మన గార్డెన్లో కిచెన్ వేస్ట్లో వచ్చిన వాటర్ని పోయడంలో మనకు ఆ విత్తనాలు అయితే ఒక చెట్టుగా మొలిసింది. విత్తనాలు కూడా వస్తాయండి, అసలు మనకు సందేహం లేదు. ఆ విత్తనాలు చాలా బాగా మళ్ళీ అందులోనే పడేసి ఇంకో దాంట్లో వచ్చినాయి. వాటిని అయితే నేను కలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ఈ కంటైనర్లో వేసి చూశాను. చాలా బాగా వచ్చింది. ఇప్పటికీ మీకు ముందు వీడియోలో కూడా ఒకసారి చూపించినట్టున్నాను. ఇప్పటికి 4, 5 సార్లు అయితే ఇదైతే తీసుకున్నాను. ఇంకా వేరే వేరే కంటైనర్లో కూడా వస్తుంది. తెలుసు కదా దీంట్లో ఉండే మంచి ఔషధ గుణం. ఈ మధ్యకాలంలో మగవాళ్ళకి పేగు క్యాన్సర్ అలాంటిది, ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అలాంటివన్నీ కూడా చాలా బాధపడుతూ ఉంటాము. ఇది తరచూ తినడం వల్ల మనకు అలాంటి అనారోగ్య సమస్యలని దూరం చేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే మనము కొనలేము, ఇవి దొరకవు, కొందామన్నా కానీ మనకు దొరకవు. ఇలాంటివి ఏంటంటే మనము ఇట్లా ఏ కంటైనర్ అయినా సరే చిన్న చిన్న డబ్బాలలో అయినా సరే ఈజీగా పెరుగుతుంది. తప్పకుండా పెంచుకొని అయితే తినండి. ఇంకా ఆకుకూర తీసిన తర్వాత నేను ఈ మట్టిని అయితే మంచిగా ఒకసారి గుల్లగుల్లగా చేసుకొని ఇందులో కొన్ని విత్తనాలు అయితే వేసుకుందాం. ఏంటంటే మనకి తక్కువ ప్లేస్ తక్కువ కంటైనర్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి వేసుకుంటూ ఉండాలి వెంబడెంబడే. నేనైతే ఇందులో ఇప్పుడు ముల్లంగి విత్తనాలు అయితే వేసుకుంటున్నాను. ఇది ఆకుకూరగా తిన్నా అంతే మంచిది. మనకు గడ్డలు కూడా ముల్లంగి దుంపలు కూడా అంతే మంచివి అనమాట. వాటిని ఏంటంటే మనము గడ్డలు ఊరే వరకు ఉంచుకుంటేనేమో మనకి 2 నెలల టైం పడుతుంది. ఈ లోపలగా పైకి వచ్చిన ఆకులని వండుకొని తినడం వల్ల మంచి ఫైబర్ కంటెంట్ ఉండవడం వల్ల పిల్లలకి మలబద్ధకం అలాంటి సమస్య ఉండదు. ఆకుకూర కూడా చాలా మంచిది అనమాట. మనకి వెయిట్ లాస్ అవ్వడంలో చాలా తోడ్పడుతుంది అనమాట. చూసారు కదా, ఇలాంటివన్నీ మనము ఎంతో ఈజీగా పెంచుకోవచ్చు. టైంని మనము అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఎంతో చిన్నదో పెద్దదో చిన్న గార్డెన్ అయినా స్టార్ట్ చేయండి. ఇలాంటివన్నీ తేలికపాటివన్నీ కూడా పెంచుకోండి. ఇందులో ఒకటి మట్టిలో ఏ చిన్న చిన్న రాళ్ళు కూడా ఉండకుండా చూసుకోండి, లేకపోతే ఆ గడ్డలు వంకర టింకరగా వస్తూ ఉంటాయి. మనకి గడ్డ కూడా ఊరడానికి జర కష్టంగా ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఇందులో కొంచెం పశువుల ఎరువు కూడా ఉంటే వేసుకోండి. గడ్డ చాలా బాగా ఊరుతుంది. ఉంటాను మరి. వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేశారు కదా. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయడం, షేర్ చేయడం తప్పకుండా చేయండి, మర్చిపోకండి. ఉంటాను మరి. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెన్.